నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వేల్పూర్ మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం మరియు వీర సావర్కర్ యూత్ ఆధ్వర్యంలో ఇటీవలే పదవీ విరమణ పొందిన ఉప సర్పంచ్ పిట్ల సత్యం, ఎంపీటీసీ మొండి మహేష్ గార్లకు సన్మానం చేయడం జరిగింది. ఉప సర్పంచ్గా ఎంపీటీసీగా మహేష్, ఉప సర్పంచ్ సత్యం వేల్పూర్ గ్రామానికి అందించిన సేవలకు గాను గ్రామంలో వచ్చిన కరోనా, వరదలు, పల్లె ప్రగతితో పాటు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో వేల్పూర్ గ్రామంతో పాటు వేల్పూర్ ముదిరాజ్ సంఘం అభివృద్ధికి, ముదిరాజ్ జాతి అభివృద్ధికి తోడ్పడ్డారని సంఘ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గౌరాయి రవి, సంటి శ్రీనివాస్, సొంకరి కృష్ణ, దమ్మాయి గంగన్న, మోతే ప్రసాద్, నారబోయిన సంతోష్, మొండి దత్తు, మొండి రవి, మొండి దీపక్, పశువుల సాగర్, పిట్ల గణేష్, పశువుల శేఖర్, రోగన్నగారి మారుతి, గమ్మత్ కార్తిక్, సుంకరి వెంకటేష్, కుంటా ప్రశాంత్, పశువుల రాజేష్, వీర సావర్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మా వీర సావర్కర్ యూత్ ఆధ్వర్యంలో నాకు అట్లాగే ఎంపీటీసీ మొండి మహేష్ గారికి పదవి విరమణ సందర్భంగా సన్మానం చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల కింద మా అందరం కూడా మా ముదిరాజ్ సంఘం అట్లాగే వీర సావర్కర్ యూత్ సభ్యుల కృషితో మమ్మల్ని గెలిపించడం జరిగింది. వాస్తవంగా అప్పుడు మేము యూత్ నుంచి చేసిన సేవలకు కానీ, బాలకార్మిక నిర్మూలన వ్యవస్థలో మా వీర సావర్కర్ యూత్ కానీ, అట్లాగే పలు సేవా కార్యక్రమంలో మాకు ఇక్కడ యూత్లో అనుభవం ఉన్న దృష్ట్యా, అదేవిధంగా వారి సహకారంతో, వారి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. మల్కాజ్గిరిలో రాజకీయాలు వాడివేడిగా నడుస్తున్నాయి. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో బీఆర్ఎస్ నాయకులు నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ నాయకులే కావాలని వారి కార్యకర్తలతో తమకు ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. దీనికి పరోక్షంగా కారణం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జిఎన్వి సతీష్, గుండా నిరంజన్, వినోద్ యాదవ్, చెన్నారెడ్డి, పిట్టల శ్రీనివాస్, సాయి కుమార్, బీకే శ్రీను తదితర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దగ్గర పెట్టుకొని పని మాట్లాడితే మంచిగా ఉంటుంది. నీకు సావాలి అని 10 సార్లు అంటున్నావు. పైన తదాస్ దేవతలు ఉంటారు. నీకు టైం అయిపోయినట్టుంది. నీ నోట్లోంచి అన్ని సార్లు వస్తుంది. బురదలో పందిని ముట్టుకున్నా, నిన్ను ముట్టుకున్నా ఒకటే. పంది జోలికి ఎవడో పోడు, నీ జోలికి నీ యొక్క అరాచకాలకి, నువ్వు వసూలు చేసిన పైసలకి, మందిని ముంచిన దానికి, నువ్వు సొంత అన్నదమ్ములకి వెనక తిరిగిన నాయకులకి కానీ ఎవరికైనా రూపాయి సాయం చేసిన యోగ్యత నీకుందా చెప్తున్నా. ఎందుకంటే నేనే ముఖ్య దోస్తానా చేసినాం, తిరిగినాం. ఆయన్ని ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం కాదు, 2 సార్లు గెలిపించడంలో కీలక పాత్ర నేనే. 2వ సారి వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు. ఆడు గెలిపి మనకు కావాలంటే వాళ్ళ బ్రదర్లు ఉన్నారు, వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు, అడగండి. సికింద్రాబాద్ సీతాఫల్ మండి డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ అంబాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సారంగపాణి నాగేశ్వర్ రెడ్డి, హరి, కృష్ణమూర్తి, రవిప్రసాద్ గౌడ్, సీనియర్ లీడర్ సురేందర్, పలువురు బీజేపీ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి జరుపుకుంటున్నాము. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండస్ట్రీ మినిస్టర్స్ ఉండే, తర్వాత హిందూ మహాసభలో మెంబర్ ఉండే. ఆయన హిందూ మహాసభ నుంచి తప్పించుకొని తర్వాత జనసంఘ్ స్థాపించడం జరిగింది. చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యలపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కుటుంబ సమస్యలు, చదువులో ఒత్తిడి కారణాలేవైనా నిత్యం విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఎస్ఐ శ్వేత పేర్కొన్నారు. వివిధ రకాల కారణాలతో తీవ్ర ఒత్తిడికి గురై విద్యార్థులు డిప్రెషన్లోకి వెళ్లకూడదని ఎస్ఐ సూచించారు. విద్యార్థులు డిప్రెషన్ నుంచి బయటపడి మళ్లీ చదువులపై ధ్యాస పెట్టాలని సూచించారు. కాలేజీలో సమస్యలు ఏవైనా ఉంటే ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు.
మరే ఇతర సమస్యలు ఉన్నా పోలీసు వారిని సంప్రదించవచ్చని తెలిపారు. విద్యార్థుల లక్ష్య సాధనలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి. వాటన్నిటినీ తట్టుకొని భవిష్యత్తుకు ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చేసుకోకూడదు. మనకు ఒక సబ్జెక్ట్ మిగిలిపోతే మనకు సప్లీస్ ఉంటాయి. సప్లీస్లో మళ్ళీ ట్రై చేయాలి, గెటిన్ అవ్వాలి. మళ్ళీ ఇప్పుడు మనకి ఎంసెట్లో సీట్ రాలేదు, ఫ్రీ సీట్ రాలేదు, సరే ఇంకో కాలేజ్లో మామూలు సీట్ ట్రై చేసుకోవాలి, వెళ్ళి జాయిన్ అవ్వాలి, చదువుకోవాలి. సరే ఇంకా నాకు అదే మంచి కాలేజ్లో సీట్ రావాలి అనుకుంటే మళ్ళీ లాంగ్ టైం కోచింగ్ తీసుకోవడము, వేరే ఒక ఆపర్చునిటీ తీసుకొని మనం సక్సెస్ సాధించాలి తప్ప మనకి ఇంతటితోనే లైఫ్ అయిపోయింది అని చెప్పేసి సూసైడ్ చేసుకోకూడదు. విద్యార్థులందరికీ ఫ్యూచర్ చాలా ఉంది, మీకు ఇక్కడితోనే అయిపోయిందని మీరు ఎవరు అనుకోవద్దు. ముందు మనకు ఫెయిల్యూర్స్ లేని సక్సెస్ అనేది ఎప్పుడు రాదు. మనకి ఫెయిల్యూర్తో పాటు ఎన్ని ఫెయిల్యూర్స్ మనం ఫేస్ చేస్తుంటామో మనకు అంత సక్సెస్ మనం గెటిన్ అయిపోయి సక్సెస్ సాధించగలుగుతాం. అంతేగాని మన ఇంతటితోనే మన లైఫ్ అయిపోయిందని ఎవరు సూసైడ్ చేసుకోవద్దు దయచేసి. ఇది మా పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి చిన్న రిక్వెస్ట్. కర్నూలు జిల్లా మంత్రాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామన్నారు. గతంలో ఇసుక పాలసీ వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని కొనియాడారు. గత ప్రభుత్వానికి ఇసుక ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చుకున్నారన్నారు. ఇసుకలో వైసీపీ నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పన్నాగ వెంకటేశప్ప స్వామి, టీడీపీ సీనియర్ నాయకుడు కృష్ణమోహన్ రెడ్డి, మీడియా కోఆర్డినేటర్ విజయరామిరెడ్డి, వట్టెప్ప, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. పత్రిక విలేకరుల ద్వారా మేము తెలియజేసేది అంటే, చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఎన్నికల వాగ్దానం ఇచ్చినారో ఆ వాగ్దానం మేరకు మీరు ట్రాక్టర్లు ఇసుక తోలుకోండి, ఫ్రీగా ఇసుక తోలుకోండి, మీరు ఎవరికి లంచాలు కట్టాల్సిన పని లేదు, ఎవరికి మీరు రుసుము కట్టాల్సిన పని లేదు, ఇండ్లు కట్టుకునే వాళ్ళు కానీ లేక గ్రామాల్లో చిన్న చిన్న సిమెంట్ రోడ్లు వేసుకునే వాళ్ళు కానీ ఇసుక మీరు తోలుకోండి అని చెప్పేసి చెప్తున్నాం. అది మన ఇసుక, మనది. ఇది ఎక్కడో కాంట్రాక్టర్లకు, గ్రీన్కో వాళ్ళకు లేక ఇంకోరికో కానీ సంబంధం లేదు. వాళ్ళకి కావాలంటే వాళ్ళకి పక్కన డిపోలు ఉన్నాయి, అన్నీ కట్టుకొని అన్నీ ఇది చేసుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికిను, అలాగే మైనింగ్స్ వాళ్ళ దృష్టికిను, అలాగే పై అధికారుల దృష్టికిను, మా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని వచ్చాం. ఈ విషయం పైన లోకేష్ గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో చట్టం ఒక గవర్నమెంట్ జీవోకి వ్యతిరేకంగా, గవర్నమెంట్ పాలసీకి వ్యతిరేకంగా ఈయన మైనింగ్ సిఐడి ఎట్లా పర్మిషన్ ఇచ్చాడనేది కూడా మాకు నిగ్గుదేల్చాల్సిందిగా మేము ఒక నిర్ధారణ కమిటీ చేస్తాం. అనకాపల్లి జిల్లా కొప్పుగుండపాలెంలో 9వ తరగతి విద్యార్థిని చంపిన నిందితుడు సురేష్ను తమకు అప్పగించాలని తండ్రి రమణ డిమాండ్ చేశారు. మా పాపను తిరిగి తెచ్చి ఇవ్వలేరు కాబట్టి ముద్దాయిని మాకు అప్పగించాలి. మాకు జరిగిన నష్టం ఇంకొకరికి జరగకుండా బుద్ధి చెబుతాం, లేదంటే పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్య చేసుకుంటా. నిందితుడిని పట్టుకొని మా ముందే ఎన్కౌంటర్ చేసిన న్యాయం జరుగుతుంది అని అన్నారు. మేమైతే కోరుకునేది మా పాప ఇంకా మళ్ళీ తిరిగి తెచ్చి ఇవ్వలేరు కాబట్టి మీరు ఆ ముద్దాయిని మా చేతిలో పెడితే ఇంకో మేము ఎలాగ నష్టపోయాం కాబట్టి దాని ద్వారాగా ఇంకొకళ్ళు నష్టపోకూడదని మా ఆలోచన. ఆ క్యాండిడేట్ని మట్టుకు మా చేతికి అప్పచెప్పితే మేము ఇలా ప్రాణాలతో ఉంటామండి, లేదంటే అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను పొడుచుకొని చచ్చిపోతాను. దీంట్లో ఏమాత్రం కూడా ఇది లేదు. ఆ ముద్దాయిని మీరు ఎక్కడ పట్టుకుంటారో, ఎలా పట్టుకుంటారో నాకు తెలియదు. మా చేతుల్లో పెట్టాలా, లేదా మా కళ్ళెదురు ఎన్కౌంటర్ చేయాలా. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి ముందు ప్రజలు పడే సమస్యలను అధికారులకు కళ్లకు కట్టినట్టుగా చూపించడం కోసం పైప్లు, గుర్రపు డెక్కలతో నిరసన తెలిపారు. చెరువులలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను వెంటనే తొలగించాలని, దోమల నివారణ చర్యలు చేపట్టాలని, నిద్రపోతున్న జీహెచ్ఎంసీ మరియు హెచ్ఎండబ్ల్యూఎస్ మరియు ఎస్బీ అధికారులు నిద్రలేచి ప్రజా సమస్యలు తీర్చాలని నినాదాలు చేస్తూ వినూత్న నిరసన తెలిపారు. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా ముద్రిత్రాల జీహెచ్ఎంసీ అధికారులు, ముద్రిత్రాల జీహెచ్ఎంసీ అధికారులు, ముద్రిత్రాల జీహెచ్ఎంసీ అధికారులు, ముద్రిత్రాల జీహెచ్ఎంసీ అధికారులు, భాగ్యనగరంలో చెరువులో పూడిక తీతలు తీయాలి, గుర్రపు
డెక్కను వెంటనే తీయాలి తీయాలి గుర్రపు డెక్కను వెంటనే తీయాలి తీయాలి గుర్రపు డెక్కను వెంటనే తీయాలి తీయాలి గుర్రపు డెక్కను వెంటనే తీయాలి తీయాలి వాటర్ వర్క్స్ పైప్ లైన్లను వెంటనే మరమ్మతులు చేయాలి వాటర్ వర్క్స్ పైప్ లైన్లను వెంటనే నిద్రలో ఉన్న ప్రభుత్వ అధికారులు పోతుంది. అదే మురిగినూరు చెరువులో మనం బతుకమ్మని వేస్తున్నాం, వినాయకుడిని వేస్తున్నాం. దానివల్ల గుర్రపు డెక్క పెరుగుతుంది, దానివల్ల మస్కిటోస్ పెరుగుతున్నాయి. ఆ దోమలు మొత్తం 2 కిలోమీటర్ల వ్యాప్తి రేడియస్లో తిరిగి జనాలను కుట్టి మరి డెంగ్యూ లాంటి మహమ్మారి రోగాలు వచ్చి జనాలు చచ్చిపోతూ ఉన్నారు. మరి ఇంత ఘోరమైనటువంటి స్థితిలో కూడా ఈరోజు ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. ఈ రోజు వరకు కూడా మరి వింటర్ మాన్సూన్ వచ్చేటప్పటికి కూడా ఒక్క నాలా డీసిల్టింగ్ పనులు కూడా జరగట్లేదంటే కాంట్రాక్టర్లు రావట్లేదు, డీసిల్టింగ్ కూడా చెప్తున్నట్టు సిగ్గుచేటు జిహెచ్ఎంసీ అసలు పనిచేస్తుందా లేకపోతే తాళం పెట్టుకోండి. కాంట్రాక్టర్లు ఎవరు మీ మీద విశ్వాసం చూడనప్పుడు జిహెచ్ఎంసీకి తాళం వేసుకోండి కదా. బస్తీ పర్యటనలో భాగంగా బోయిన్పల్లి వార్డ్ 1 చిన్న తోకట సంజీవయ్య నగర్ బస్తీలో ఎమ్మెల్యే గారు పర్యటించారు. చిన్న తోకటలోని శ్రీదేవి పోచమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. సంజీవయ్య నగర్లో బస్తీవాసులందరికీ ఉపయోగపడే కమ్యూనిటీ హాల్ని పరిశీలించారు. బస్తీవాసులందరూ కలిసి బస్తీ సమస్యలు ఎమ్మెల్యే గారికి విన్నవించారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ మాట్లాడుతూ ఈ బస్తీ పర్యటనలో మీ బస్తీవాసులందరినీ కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ బస్తీలో డ్రైనేజీ సమస్య, రోడ్ల సమస్య, నీటి సమస్య ఉందని, మన ప్రజాపాలన ప్రభుత్వం మరియు దీనికి సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను కొంచెం వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే ఏ పని చేసినా నా ఆలోచన ఏంటంటే పర్మనెంట్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు వేసిపోయినా నా పని అయిపోయింది అనేసి ఆలోచన వద్దు మనకి. ఏమన్నా కూడా మళ్ళీ ఇబ్బంది కావద్దు. సరే ఇప్పుడైతే చెప్పి చేపిస్తాం. ఇప్పుడు అన్నదమ్ముల తర్వాత ఇప్పుడు ఉమ్మడి కుటుంబం ఎవరు లేదు, వేరుగా ఉంటారు. ఒకటేమో ఫ్రీ కనెక్షన్ అంటారు, ఒకటేమో సెకండ్ కనెక్షన్. దాంట్లో ఇబ్బంది వస్తుంది సార్. వాటర్ అంటే కనెక్షన్లు 2 ఉన్నాయా? ఒకటి ఉందా? 2 ఉన్నాయి సార్. అంటే ఒకదానికి బిల్లు వస్తుంది, ఒకదానికి వస్తలేదు. అన్నిటికీ ఫ్రీయే కదా? ఫ్రీ అని ఒకసారి మాట్లాడు. ఫ్రీ అని వాటర్ బిల్ వస్తుంది. బెల్లంపల్లిలోని అరుణ హాస్పిటల్, కరీంనగర్కు చెందిన ఆర్కే ప్రైవేట్ ఆసుపత్రి ఆధ్వర్యంలో తక్కువ ధరలకు అన్ని రక్త పరీక్షలు నిర్వహిస్తున్న యాజమాన్యం. భారీగా హాజరైన స్థానికులు. ఆర్కే హాస్పిటల్ డాక్టర్ రాజ్ కుమార్ మరియు అరుణ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ మాస్టర్ హెల్త్ చెకప్ ద్వారా 4,000 రూపాయల నుండి 5,000 రూపాయల ల్యాబ్ టెస్టులు కేవలం 999 రూపాయలకే చేస్తున్నామని, ఆదివారం కాబట్టి జనాదరణ ఉందని చాలామంది ప్రజలు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారన్నారు. బెల్లంపల్లి పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు ఆర్కే హాస్పిటల్స్ డాక్టర్ బండారి రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అండ్ మరియు అరుణ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేను మీ డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన దగ్గర మాస్టర్ హెల్త్ చెకప్ ద్వారా 4,000 నుంచి 5,000 రూపాయలకి సంబంధించిన ల్యాబ్ టెస్టులు కేవలం 999 రూపాయలకే చేయడం జరుగుతుంది. ప్రత్యేక ప్రతిభావంతుల దంపతులకు 3 చక్రాల మోటార్ సైకిల్ బహూకరణ.
స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రతిభావంతుల సేవ నిరుపమానం అని సామ్ అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అధినేత లండన్ డాక్టర్ మోహిత్ కృష్ణ అన్నారు. మీడియాలో వచ్చిన ప్రత్యేక కథనం ద్వారా స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ ఉయ్యూరి శ్రీవ్యాల్ ఆధ్వర్యంలో అమెరికాకు చెందిన మాకాల శరత్ సౌజన్యంతో సమకూర్చిన 3 చక్రాల మోటార్ సైకిల్ను రావులపాలెంకు చెందిన అంధుడైన కనకరాజు, దివ్యాంగురాలు ఎస్ రమణమ్మ దంపతులకు స్థానిక మ్యాజిక్ హౌస్ వద్ద డాక్టర్ మోహిత్ అందజేశారు. కనకరాజు, మా మిస్సెస్ పేరు రమణమ్మ, మా బాబు పేరు ఎబినేజర్ అండి. అయితే మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అండి. ఎలాగో విధంగా తను హ్యాండిక్యాప్డ్ అండి, నేను బ్లైండ్ అండి. ఇలాగా తను చున్నీ పట్టుకొని తన సహాయంతో మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళేవాళ్ళం అండి. అయితే మా పరిస్థితి పేపర్ వాళ్ళు చూసి మా ఆర్టికల్ రాయడం ద్వారా స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా మరి అమెరికాకి చెందిన మాకాల శరత్ గారు మా పరిస్థితి చూసి 3-వీలర్ వెహికల్ కూడా మాకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మరి శరత్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా ఫౌండేషన్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. మాకు ఇచ్చిన శరత్ గారికి, అలాగే శేఖర్ గారికి, అలాగే మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కర్నూలు జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీని అమలుకు రేపటి నుండి శ్రీకారం చుట్టారని, ఈ ఫ్రీ ఇసుక విధానం రాష్ట్రంలో సోమవారం నుంచి అమల్లోకి తీసుకొని రానున్నారని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి తెలియజేశారు. ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తీపాటి నాగరాజు మరియు నాయకులతో కలిసి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా మీడియా ప్రతినిధుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. మేము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారము మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, కూటమి అయినటువంటి పవన్ కళ్యాణ్, బీజేపీ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆడిన మాట ప్రకారం మేము ఇసుక ఫ్రీ ఇస్తా ఉన్నాం రేపటి నుంచి. దీనివల్ల నిర్మాణ రంగం, పరిశ్రమలు, అలాగే గ్రౌండ్లో పనిచేసే వాళ్ళు, కన్స్ట్రక్షన్ పనిచేసే వాళ్ళు అందరూ కూడా సుఖశాంతులుగా ఉండబోతున్నారు. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడతాయి. చంద్రబాబు నాయుడు ఫోటో ప్రతి కుటుంబంలో పెట్టాం. మనం చూసాం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బంగారం అన్న దొరుకుతుంది కానీ ఇసుక దొరికే పరిస్థితి లేదు. తిరువురు రాకెట్ సప్లై ఏరు చెరువుల కట్ట మీద జంగిల్ని గడిపిన 5 సంవత్సరాలలో ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని మీడియాకి రైతులు చెప్పడం జరిగింది. ఇన్ని సంవత్సరముల తర్వాత దమ్మున నాయకుడు తిరువురు వచ్చాడని, మా బాధను ఎమ్మెల్యే గారికి చెప్పగానే పూడికతీత పనులు చేపట్టారని చాలా సంతోషంగా ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ మురళీకృష్ణ, నల్లబోతుల రమేష్, నల్లబోత శ్రీనివాసరావు, చప్పరపు కొండ శ్రీనివాసరావు, గుర్రం నరసింహారావు, సోమవారపు వెంకట నాగేశ్వరరావు, సోమవారపు శ్రీనివాసరావు తదితర రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు వెంకట శ్రీనివాసరావు గారు
ఆయన సొరవతో ఆయన సొంత ఖర్చులతో ఈ అభివృద్ధి చేపిస్తున్నారు. 7 చెరువులు కాలువలు కానీ 7 చెరువులు కట్టిన చెంగిలి పీకటం కానీ ఆయన సొంత ఖర్చులతో చేపిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా, రైతాంగానికి చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఆయన ఇంకా ఇలాంటి మంచి పనులు చేస్తారనే ఆలోచన కాదు, ఆయనకున్న ఆలోచన ఆయన విద్య, తాగునీరు, సాగునీరు మీదే ఆయన దృష్టి పెట్టారు. అది చేస్తారని నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాలకి ఏకైకన ఎమ్మెల్యేని దింపాడు. అదేవిధంగా తిరువూరు నియోజకవర్గానికి చాలా సంతోషకరం. ఆయన 1955 నుంచి కూడా ఇంత మెజార్టీతో ఎవరో గెలవలేని మెజార్టీ తేలేని కొలిపూడి శ్రీనివాసరావు మెజార్టీ 21,800 మెజార్టీ సాధించిన గొప్ప ఏకైక వ్యక్తి మన కొలిపూడి శ్రీనివాసరావు. ఆయన ఆరోగ్యాలతో చల్లగా ఉండాలి, మమ్మల్ని కాపాడాలి, రైతు వారిని చూడాలి. అదే మా ఆకాంక్ష. 20 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం జెండా తిరువూరు నియోజకవర్గానికి మేము అనుకుంటున్నాం సార్. రైతు వారీగా ఈ కట్టలు కొంచెం రిపేర్ చేసుకున్నాన్ని 2-3 సార్లు సహకరించమని అడిగితే శ్రీనివాసరావు గారు సహకరించారు సార్. అది అంతకుమించి ఏం లేదు సార్. ఇది చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు. ఏదైనా ఇది అయితే మేము సుఖపడతామని మేము అనుకుంటున్నాం సార్. ఆయన సొంత ఖర్చుతో చేస్తున్నారు. ఆయన సొంత ఖర్చులతో, శ్రీనివాసరావు సొంత ఖర్చులతో చేస్తున్నారు సార్. ఇక ఆయన కృషికి మేమందరం రుణపడి ఉన్నాం. చెరువు కట్ల మరమ్మతులు లేక ఇలానే చుట్టుబడి ఉన్నంత వలన కొలిపూడి శ్రీనివాసరావు గారు సొంత ఖర్చులతోటి ఎమ్మెల్యే గారు మాకు ఇది చేతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. రైతుల తరఫున కొలిపూడి శ్రీనివాసరావు గారికి అభినందనలు, ధన్యవాదాలు. అది వరకు మేము మా కృతజ్ఞతలు. 7 చెరువులకి రాకట్టు కాలువ సంబంధించిన పనులు, చెరువు కట్ట మరమ్మతులు, ఇవన్నీ కాలువ పనులు అన్ని శ్రీనివాసరావు గారు సొంత ఖర్చులతోటి చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు గట్టుందండి తీయకుండా? 5 సంవత్సరాల నుంచి ఇట్లానే మేము ఇబ్బందులు పడుతున్నాం సార్. మరి పైన గత ప్రభుత్వంలో ఏమీ ఎవరు పట్టించుకోలేదా? మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు సార్. చెప్పారా అందరికి, ఆఫీసర్లకి అందరికి చెప్పారా? ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళాం కానీ నిధులు ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళాం అని చెప్తున్నారు సార్. అందరికీ చెప్పాం. ఇప్పుడు కొలిపూడి శ్రీనివాసరావు గారికి చెప్పంగానే పరిష్కరించారు. మేము రైతు వారిని చాలా సంతోషంగా ఉంది. ఆయన రుణపడి ఉన్నాం. జై కొలిపూడి శ్రీనివాసరావు అన్న, జై కొలిపూడి శ్రీనివాసరావు అన్న, జై.